అంటే మీరు ఎలా ఉన్నారో ఏమండి. అంటే ఈ విషయాన్ని మనం ఎలా తీసుకుంటామంటే పాత సంవత్సరం అయిపోయింది, పాత సంవత్సరంలో మనం ఎలాగో బ్రతికేస్తాం, కొత్త సంవత్సరంకి వచ్చాం కాబట్టి పాతి విడిచిపెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్తగా. అంతేనంటారా? చెప్పండి, అర్థమైంది మీకు వాక్యం ఎప్పుడైనా? బాగా ఎలాగ ఏం చెప్పండి, అర్థమైంది వాళ్ళు చెప్పండి. చెప్తారా? చెప్పేనా? మారు మనసు పొందక ముందు మనం ఎలా ఉన్నాం, మునుపట ప్రవర్తన ఎలాంటిది అర్థమవుతుందా? దేనికి దానికి సంబంధించిన లింక్ పెడతాం మనం. ఎలాగంటే 2024లో మనం ఎలా ఉన్నాం అనుకుంటాం, పాత బ్రతుకాం, పాత జీవితం జీవించాం. ఇప్పుడు కొత్త అంటే సంవత్సరాన్ని బట్టి మనం ఎలా మారుస్తున్నాం, కొత్తది అంటాం కదా. అది ఇప్పుడు జీవితం ఏంటంటే మారు మనసు పొందకముందు మనం ఎలా ఉన్నాం చెప్పండి. ప్రాచీ అంటే పాత స్వభావం, అంటే మనకి ఏమి తెలియదు ఇంకా. ఆ పాపములో దొల్లేవారు, ఆ పాపములో నడిచేవారు, పాపాన్ని ప్రేమించేవారు, పాపము కొరకు పరిగెట్టేవారు, పాపములో పడిపోయి దేవునికి దుష్కార్యం చేసేవారు అనేక మంది ప్రజలు భూమి మీద. నా ప్రజలు అనుకుంటున్న కన్న తండ్రి బాధతో బాధపడుతున్నాడు ప్రియమైన వారలారా. అయితే ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి వచ్చామో ఇప్పుడు మన జీవితము, మన హృదయం ఎలా మార్చబడాలంటే ఏమండి, క్రొత్తగా మార్పు చెందాలి. క్రొత్తగా ఇది మారు మనసు ఏమండి పొందలేని కాలంలో మనం ఎలా ఉన్నాం. మునుపటి ప్రవర్తన అంటే ఏంటి, మారు మనసు పొందకుండా ముందు నువ్వు ఎలా బ్రతికావు నాకు అనవసరం అంటున్నాడు ఆయన. మారు మనసు పొందక ముందు నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు. ఎందుకంటే మారు మనసు పొందిన తర్వాత నువ్వు జీవించవలసింది చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా కాపాడుకోవాలంటాడు మన కన్న తండ్రి. మీరు మునుపట ప్రవర్తన విషయంలోనైతే మీరు ఎలా ఉన్నారంటున్నాడు ఆయన. మోసకరమైన దురాశల వలన, అంటే ప్రతి ఒక్క హృదయాన్ని మీరు చూడండి, అది యవనస్తులు కానీ పెద్దవారు కానీ మారు మనసు పొందామని చెప్పుకుంటూ కూడా మార్పు లేని జీవితాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. మారు మనసు పొంది కూడా మారు మనసు పొందాలన్నట్లుగా కూడా దేవుని దృష్టికి కనబడతాయి ప్రియులారా. అలా ఉండకూడదు. మీరు మారు మనసు పొందకముందు అంటే మునుపట ప్రవర్తన విషయంలో హృదయం ఎలా ఉందంటే మోసకరమైన దురాశల వలన ఏమైపోయింది, హృదయం చెడిపోయింది. చూసారా ఏమండి, ఒక యాప్లీ కానీ లేకుంటే ఒక బత్తాయి కానీ ఏదైనా ఒక ఫలాలు మనకు కనపడతాయి కదా, ఆ ఫలాలలో శ్రేష్టమైన ఫలాన్ని మీరు చూడండి, చెడిపోయిన ఫలాన్ని మీరు చూడండి. దాన్ని ఇష్టపడతామా? ఇష్టపడం. ఎందుకని? అది ఏమైపోయింది, చెడిపోయింది. దేవుని దృష్టిలో కూడా ఒకవేళ మనము ప్రాచీన స్వభావం మునుపట ప్రవర్తన విషయంలో మీ హృదయం ఎలా ఉంది, చెడిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగా క్రీస్తులోనికి వచ్చారో క్రీస్తులోనికి వచ్చిన మీరు ఏమవ్వాలి తెలుసా, మీకుంటున్న దురాశలను ఏం చేయాలి, విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు అది నూతన పరచబడిన వారే. నూతన అంటే ఏంటి, క్రొత్తది. ఎప్పుడు ఈ క్రొత్త మనసు వస్తుంది, మారు మనసు పొందినప్పుడే మనిషికి కొత్త జీవితము, క్రొత్త బ్రతుకు వస్తుంది. మనం ఇప్పుడు ఎలా బ్రతకాలంటే క్రీస్తు కొరకు పరిశుద్ధులుగా మారాలి. అంటే ఇప్పుడు మనం ఆయన రక్తంలో ఏం చేయబడుతున్నాం, కడగబడుతున్నాం. రక్తములో కడగబడుతున్నాం అంటే ఇప్పుడు మనం అందరం ఎలా మారాలంటే పరిశుద్ధమైన పిల్లలుగా దేవునికి మారిపోవాలి. పరిశుద్ధమైన పిల్లలుగా. ఇదే మారు మనసు ప్రియులారా. మునుపట ప్రవర్తన విషయంలో నీ ఆలోచనలు పాడైపోవచ్చు, నీ ప్రవర్తన పాడైపోవచ్చు, నీ హృదయంతరంగంలో ఉంటున్న నీ స్వభావం పాడైపోవచ్చు. కానీ మారు మనసు పొందిన తర్వాత నీవు నూతన పరచబడిన తర్వాత చాలా ప్రాముఖ్యముగా చాలా పరిశుద్ధముగా నీవేమవ్వాలి, బ్రతకాలి. దేవుడు చూస్తుంది నూతన పరచబడిన వారి జీవితాలను దేవుడు చూస్తున్నాడు. మరి అలా కనపడి వారు ఎంతమంది, అక్కడ కింద కనపడుతుంది చూడండి. నీతియు ఏ భక్తి అంటే చెప్పండి, నీతియు యథార్థమైన భక్తి గలవారై. అంటే క్రీస్తులో మనం ఎలా మారాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి.
నీతిమంతులుగా మారాలి. నీతియు యథార్థమైన భక్తి గలవారాయ్ ఎవరిని పోలి నడుచుకోవాలంట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. చూస్తారా ఏమంటే ఆ మాట చెప్పడానికి ఎంత తెగింపుండాలి చెప్పండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని ఒక పౌలు గారు మాట్లాడుతున్నారే కొరింథీ సంఘంలో ఉంటున్న వారితో, మీరు నన్ను పోలి. చూసారా అంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటున్న గుణ లక్షణాలన్నీ పౌలు గారిలో ఉన్నాయి. యేసు ప్రభుని ఎలాగైతే హింసించారో, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగైతే కొరడాల చేత కొట్టారో, పౌలు గారు కూడా అలాంటి నింద, అలాంటి అవమానం, అలాంటి ఎవరి శ్రమలో ఎవరిలో కనపడతాయి? పౌలు గారిలో. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానంటే ఆయన పోలికల్లో మార్పు చెందిన వారు ఎవరంటే పౌలు గారు. మరి పౌలు గారి యొక్క జీవితం కూడా మార్పు చెందక ముందు ఎలా ఉంది తెలుసు కదండి. సంఘాన్ని పాడు చేశాడు పౌలు గారు. అతని పేరెవరు? ఏం పేరు? సౌలుగా ఉంటున్నప్పుడు, సౌలుగా ఉంటున్న దినాలలోనే ఏమంటే ఎంతోమంది భక్తిపరులుగా ఉంటున్న విశ్వాసుల్ని ప్రారంభంలో సంఘం ఏర్పడుతుంది. అదే అపోస్తుల సంఘం. అపోస్తుల యొక్క బోధలో అంటే ఎంతోమంది బిడ్డలు మారు మనసు పొంది ప్రభు కొరకు భక్తిగా బ్రతుకుతున్న వారందరినీ ఎక్కడైతే సువార్త వినపడుతుందో, ఎక్కడైతే బోధ వినపడుతుందో ఆ బోధను ఆపేయాలి. యేసు ప్రభుని గురించి మాట్లాడకూడదు అని ఈ చట్టాన్ని తీసుకొచ్చి అధికారుల చేత ఒక పత్రికను తీసుకుని ఎక్కడైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో, యేసు ప్రభుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఏం చేయాలి? గలిబిలి చేసి వాళ్ళందరిని చంపి శరసాల్లో వేయించాలి అని ఒక చట్టాన్ని తీసుకుని బయలుదేరుతున్నప్పుడు, సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు ఏమంటే సౌలుగా ఉంటున్న ఆయనతో దేవుడు మాట్లాడారు కదా. అపోస్తల కార్యములో 9వ అధ్యాయంలో మాట ఉంది కదా. ఒకసారి మళ్ళీ వెళ్దాం, చూడండి ఏమంటున్నాడు ఆయన. అపోస్తల కార్యములో బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుట దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఒకసారి చూడండి, నీవు నన్ను హింసిస్తున్నా యేసు అంటే అంతకు ముందు ఎలా ఉన్నాడు ఆయన? యేసు ప్రభువునే బాధ కలిగిస్తున్నాడో, యేసు ప్రభువునే హింసిస్తున్నాడంటే తన ప్రజలని, తన పిల్లల్ని బాధ కలిగిస్తున్నావు. నాకేమొస్తుంది? బాధ వస్తుంది నాకు. సంఘాన్ని పాడు చేశాడు ఒకరోజు. అలాంటి ఆయనే మునుపటి ప్రవర్తనలో ఎలా బ్రతికాడు ఆయన? అందుకే పాపులలో పిలవాలంటే ఫస్టుగా ఎవరంటే అండి, నేనే ప్రధానుని అంటాడు. అంటే అలాంటి ఘోర పాపిగా నేను అని ఎంచుతున్న పౌలు గారు తన జీవితం మారిన తర్వాత మరలా అలాంటి జీవితాన్ని మరలా జీవించాడా? మరలా అలాంటి బ్రతికాడా? లేదు కదా. మరి ఈరోజు ఎంతోమంది మునుపట ప్రవర్తన విడిచిపెట్టి మారు మనసు పొంది నూతన పరచబడిన వారే మరలా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతున్నారేంటి అంటే ఏం మారలేదు? మనస్సు మారలేదు. మనస్సు మారలేకపోవడాన్ని బట్టే ఇదిగో ఏ జీవితాన్ని జీవించారో, ఏ అపవిత్రతను అంటించుకున్నారో, ఏ దోషపు క్రియలు అంటించుకున్నారో మరలా మునుపటి ప్రవర్తనలోనికి వెళ్ళిపోతున్నారో. ఎఫెసీ సంఘములో ఒక రోజు పాపిగా మార్చబడిన పౌలు గారే మారు మనసు పొంది ప్రభు సేవలో కొనసాగుతున్న పౌలు గారిచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎలా ఉన్నారో, మోసకరమైన దురాశల వలన మీ హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోయిన హృదయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఎలా మార్పు చెందాలి? నూతన పరచబడిన వారై.
ఏమంటే దేవుని చిత్తమును, దేవుని చిత్తవృత్తి యందు మీరేం చేయబడాలంట? నూతన పరచబడాలి. అంటే ఈ నూతనము అనగానే మారు మనసు అని ఆలోచించండి. ఏంటి మారు మనసు? కొత్తగా జన్మించిన శిష్యుల వల్ల మీరు ఏమవ్వాలి? పోలి ఉండాలి. కొత్తగా అంటే ఏంటి? మార్పు చెందిన వారు. ఇప్పుడు ఏమంటే మారు మనసు పొందిన వారి యొక్క స్వభావం ఎలా ఉండాలంటే, చిన్న పిల్లవాడు, పుట్టే పిల్లలు ఉంటారు చూస్తారా? పుట్టే పిల్లల యొక్క మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ చిన్నపిల్లవాడిని గట్టిగా ఒక దెబ్బ ఏంటి అలాగా ఏడుస్తాడు. ఏడిసిన తర్వాత మరలా ఒరే ఇలా రారాని కేకేస్తే వస్తాడా రాడా? నేను రానంటాడా? అదే పెద్దవాళ్ళని ఇప్పుడు ఇంత వయసు ఉన్న వాళ్ళు ఒక దెబ్బ ఏంటి గట్టిగా, తర్వాత తల్లి ఎమ్మ వెళ్ళరా అంటే ఏమంటుంది? వెళ్ళి పని చూసుకుంటుంది. అవునే కదా? అంటే చిన్నపిల్లల యొక్క స్వభావం ఎలా ఉంటుంది చెప్పండి? రామ్మ అని చెప్పగానే వాడు ఏడిసిన మరలా తల్లి దగ్గరికి వస్తారంటే స్వభావం ఎలా ఉండాలంటే చిన్న పిల్లవాడి యొక్క స్వభావాన్ని ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదిగో మీరు ఎలా ఉండాలి తెలుసా? ఇలాంటి బిడ్డల వల్లే మీరు ఉండాలి. బిడ్డల వల్లే. మత్తయి సువార్తలో ఆ మాట మనం చూస్తున్నాం కదా. ఎలా ఉండాలంట? మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప అంటాడన్నమాట. అంటే ఎలాగంటే మార్పు పొంది, అంటే మార్పు రావాలి. ఎవరికి రావాలి మార్పు? మనకే రావాలి. మార్పు మనలో కనబడాలి. బిడ్డల వంటి స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో ఒకసారి మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది. ఎలా ఉండాలంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఫస్ట్ మనిషికి ఏముండాలి? మార్పు ఉండాలి. మార్పుతో పాటు స్వభావాన్ని పోలిస్తున్నాడు. ఏమంటే చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప ఎక్కడికి వెళ్ళరు మీరు? చూసారా? అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనిషికి ఏముండాలి? మారు మనసు ఉండాలి. మారు మనసులోనికి వచ్చేవారే నూతనముగా మార్పు చెందాలి. మునుపటి ప్రవర్తన అంటే ఏమండి యేసు ప్రభు అంటే తెలియని కాలంలో, మారు మనసు అంటేనే తెలియని కాలంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. సినిమాలు చూసేవాడిని ఒరే సినిమా ఎందుకు చూస్తున్నారు అంటే వాడికి అర్థం కాదు. ఎన్ని చెప్పండి? పాపపు బ్రతుకుతున్న వారిని ఎందుకంటే మీరు అలా ఉంటున్నారని చెప్పిన వారికి అర్థం కాదు. మీరు ఎంత వాక్యం చెప్పండి, ఎంతమంది వెళ్ళి కూర్చుని మాట్లాడి చెప్పండి, ఏమీ అర్థం కాదు. కావాలంటే మేము పాటలు పాడమంటే పాటలు పాడతాం, రిఫరెన్స్లు అందించమంటే రిఫరెన్స్లు అందిస్తాం, అన్నీ చేస్తాం. అన్నీ చేసినా ఎన్ని చేసినా మార్పు అన్నది రాకపోతే వారు ఎక్కడున్నారనుకోవాలి? మునుపట్ట అంటే లోకములోనే మీరు ఇంకను ఉన్నారు. లోకము నుండి ఏరై ఎక్కడికి రావాలి? క్రీస్తులోనికి మీరు ఏమవ్వాలి? మార్పు చెందాలి. అదే కొత్త స్వభావము, నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. అది నవీన అంటే ఏంటి? ఇప్పుడు క్రొత్తది. పాత జీవితం అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, క్రొత్తగా బ్రతకాలి. క్రొత్తగా బ్రతికే దాన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. ప్రియమైన వారు, మారు మనసు. మరి క్రీస్తుకి కావలసిన వారు ఎలాంటి వారు కావాలంటే మార్పు పొంది, మారు మనసు పొంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు దేవునికి కావాలి. మరి చాలామందిని చూడండి, మారు మనసు పొంది ఏమండి ఎలాంటి వారితో సహవాసం చేసేవారు ఉంటారు చెప్పండి? ఏమ్మా? మరలా లోకస్తులని వారిని విడిచిపెట్టి మార్పు పొంది బాప్తిసం పొంది మరలా అదే స్థలంలోనికి వెళ్తున్నారంటే వీళ్ళు మారు మనసు పొందారా? మారు మనసు పొందలేదా? చెప్పండి. పొందలేదు. లోకస్తులతోనే ఉండడం ఏంటి? క్రీస్తు పిల్లలతో ఉండాలి కదా. క్రీస్తు పిల్లనే సహవాసం ఉంది. మీరు అపోస్తుల యొక్క బోధ యందును, సహవాసం అందును, రొట్టి విరిచిటి యందును ఏమండి దేవునికి ప్రార్థించడంలో అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఎన్నో సందర్భాల్లో ఈ మాట విన్నామే. ఆ రోజు ఏమండి ఇంచుమించు 3,000 మంది రక్షింపబడ్డారే. 3,000 మంది రక్షింపబడ్డారు పేతురు గారి ప్రసంగానికి. పేతురు గారు వాక్యం చెప్తుంటేనంట అనేక మంది హృదయాలలో దేవుని వాక్యం దూసుకుని వెళ్ళింది, వాక్యం పొడవబడింది.
వాక్యం పడవబడగానే ఎంతోమంది ప్రజలంటండి తండోపతండాలుగా 3,000 మంది అంటే ఎంతమంది ఉందో చెప్పండి? 3,000 మంది. చూసారా? 3,000 మంది ఏమంటే ఆయన దగ్గరికి వచ్చారో, పేతురు గారు ఏం చేయమంటారు చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా. చూసారా? సహవాసములో ప్రసంగం విన్నారో, అంతేకాదు ఏం చేయమంటారు చెప్పండి, మీరేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు మారు మనసు పొంది ఈ పాప క్షమాపణ నిమిత్తమా ఈ ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున, అది ఏం చెప్పాడు చెప్పండి ఆయన, అది ఏం చేయమంటారు? ప్రసంగం విన్నారో, ప్రసంగం విన్నగానే వెంటనే వచ్చేసి బాప్తీసం చేసుకున్నారా? ఇప్పుడు మన వాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి? ప్రసంగం వినగానే వెంటనే బాప్తీసం చేసుకోవడమే. తెలుసుకోవాలి ప్రియమైన వారు, వాక్యం అవగాహన ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారు, మన కోసం ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఈ లోతైన అనుభవాలు మనకు కావాలి. కన్నీళ్ళు, దుఃఖము, ఆవేదన, నన్నెందుకు ప్రేమించాడు నా కన్న తండ్రి, నా కోసమే ఎందుకు మరణించాడు ఆయన, ఏమండి తెలుసుకోవాలి. ఆయన త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు నా కొరకు బలైపోయాడో మనకు తెలియాలి. ప్రసంగం విన్నగానే వారు అనుకుంటున్నారు ఏం చేయమంటారు చెప్పండి అంటే, మీరు ఏం చేయాలి? మీరు మారు మనసు పొందండి. ఏంటి? మీ మనస్సును మార్చుకోండి. మనస్సు మార్చుకుని ఇప్పుడు ఎలా ఉండాలి? బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ అంటే ఏంటి? మీ పాపములో క్రీస్తు క్షమిస్తున్నాడని నమ్మండి. మీ పాపాలు కూడా ఏం చేయాలి? ఒప్పుకోండి. అది ఒప్పుకోవడం వేరు, చెప్పండి. విడిచిపెట్టడం వేరు. ఒప్పుకోవడం అంటే ఏంటి? చాలామంది ప్రభా నన్ను క్షమించండి, నేను పాపిని అయిపోయింది, నేను పాపిని అంటాం. నోటితో బాగానే ఏం చేస్తాం? పలికేస్తాం, పలికామంతే. ఒప్పుకున్నాం. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టేవారు కావాలి దేవునికి. ఒప్పుకోవడం అంటే ఏంటి? ఏమండి, ఇదిగో మా హృదయములో ఉంటున్న అన్య దేవతలు మా హృదయముల నుండి ఏం చేసాం? తీసివేసుకున్నాం. ఏ సందర్భం జ్ఞాపకం ఉందా మీకు? అది సమూయేలు గ్రంథం. వాళ్ళకి విజయం లేదు వాళ్ళకి. శత్రువులు అణగగొడుతున్నారు. మేము ఈ విజయాన్ని చూడలేకపోతున్నామని అంటున్నప్పుడు, ఇదిగో మా మధ్యనుంటున్న అన్య దేవతలను తీసివేసి ఉన్నాం. కేవలం నీ ఎదుట మేమేం చేసాం? పాపము చేసి ఉన్నాం. దయచేసి మమ్మల్ని నువ్వేం చేయాలి? క్షమించు అని చెప్తేనే తప్ప వాళ్ళకి క్షమాపణ అన్నది వాళ్ళకి రాలేదు. అంతేకాదు సమూయేలు ప్రవక్త దగ్గర అంటున్నారు, సమూయేలు ప్రవక్త గారు మా కొరకు ప్రార్థించటం మీరేం చేయకూడదు, మానకూడదు అని చెప్తారు. చూడండి, అలా వేడుకున్నారు ప్రజలు. అలా వేడుకున్నామా? మారు మనసు పొందుతున్నప్పుడు, ప్రభా నేను ఎక్కడ మీకు విరోధంగా తెలిసి తెలియక నేను చేశానో నన్ను క్షమించండి అని ఆయన సన్నిధిలో పాపములు ఒప్పుకొని బాప్తిసం పొంది మారు మనసు పొందాలి. మారు మనసు పొంది వారు ఏం చేశారండి? కింద వచ్చిన చూడండి, అపొస్తలుల కార్యంలో 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు. ఏమని చూడండి, బాప్తిసం పొందిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు పాటించాలి తెలుసా? ఈరోజు ఎంతో మంది లోకములో కలిసిపోవడానికి కారణం ఏంటంటే సరైన అవగాహన లేదు. అంతేకాదు రక్షింపబడిన తర్వాత కూడా సహవాసం అన్నది ఎన్నుకోకుండా, సహవాసములో ఉండకుండా లోకస్తులతో సహవాసం చేయడం బట్టి చాలా మంది తొలగిపోతున్నారు. ఏమంటే ఆయన పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి. ఎవరట అంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి. వేరై పుట్లైన్ లో మాట ఉంది, ఏంటది? వంకరైన. అది వంకరి అయినా. వంకరండి. వంకరం మనుషులు అంటే ఏంటి? వారి మనసు ఎలా ఉంటుంది అనుకోవాలి? సరిగా ఉండదలదే కదా. మందిరంలో బాగానే ఉంటారు, బయట వేరేగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ కనబడతారంటే ఈస్టర్కి, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి కదా, ఇలాంటి టైంలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. యారా అంటే అబ్బాయి మాది హడావిడి అంటాం కదా. మాది హడావిడి చెప్పి జనవరి ఫస్ట్ ఏం చేస్తాం? శుభ్రంగా తాగి దొల్లి గొంతులేస్తూ ఎలా మట్టుకలిగే తిరిగి కదా. పండగ క్రైస్తవులు ఇలాంటి వాళ్ళండి.
అది క్రిస్మస్ వచ్చిందనుకోండి, క్రిస్మస్లో ఉంటాం, ఏం చేయమంటే మేము చేస్తాం. ఈస్టర్ వచ్చిందనుకోండి, మేమే ముందు ఉంటాం, అన్నీ చేస్తాం. మా జీవితాన్ని ఏం చేసుకోం మేము? చెప్పండి, ఏం చేసుకోం? అది మారు మనసు మేము పొందబట్టిన. అక్కడ అంటున్నాడు ఆయన, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై. అక్కడ ఆ మాట అండర్లైన్ చేయండి. వేరై అంటే ఏంటి? వాళ్ళతో మీరేమవ్వాలి? ఇప్పుడు అతి దూరం అవ్వాలి. వాళ్ళతో దూరం అయిపోతే మా పరిస్థితి ఏంటండి? మా ప్రాణ స్నేహితులు, మేము ఎప్పటి నుంచో కలిసి మెలిసి ఉన్నాం, ఉంటే నీ జీవితం పాడైపోద్ది. మరి ఎవరితో ఉండాలి? తిమోతి గారిని మాట్లాడుతున్నా తెలుసు ఆయన, ఏమని? శిరస్సాల్లో ఉండి మాట్లాడుతున్నాడు పౌలు గారు. తిమోతి, యవనిచ్చలు జరుగుతున్నవి, యవనిచ్చలు పారిపోమంటున్నాడు. పారిపో. ఎక్కడికి వెళ్ళి పారిపోవాలి? లోకమనే స్నేహంతో విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పవిత్ర హృదయంతో ప్రార్థన చేసే వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దీన్ని అంటాడాలంట. దేన్ని అంటాడుతున్నావు నీవు ఇప్పుడు? పాపాన్ని అంటాడుతున్నావా, లేకుంటే క్రీస్తు పిల్లలతో సహవాసములో ఉంటున్నావా? చెప్పండి. ఈరోజు ఎంతోమంది క్రీస్తులో నిలబడట్లేదంటే కారణం ఏంటి తెలుసా? సహవాసానికి బ్రేక్ అయిపోయి ఇదిగో లోక సహవాసములో ఉన్నారో. ఆ సహవాసమే మీరు ఎలా ఉండకూడదు తెలుసా? మూర్ఖులకు ఈ తరమ వారికి అది వేరైపోవాలి, రక్షణ పొందండి అని అది ఏం చెప్పాడండి? అంటే ఏంటి? బుద్ధి, జాగ్రత్త, హెచ్చరికలో. తుఫాను పట్టింది అనుకోండి, సముద్రం వారిని ఎన్నో గ్రామాలు, ఎన్నో ఇళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఏం చెప్తారు? అది హెచ్చరికలు. అంటే మొదటిది, రెండోది చెప్పగానే చాలామంది ఏమైపోవాలి? అది ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరు ఏమవ్వాలి? అది హెచ్చరికలు ఇస్తారు. అలాగా అంటే ఒకవేళ అశ్రద్ధగా ఉంటే నీ ఏమవుతావు? ఒకవేళ తుఫానే ఆ సముద్రమే ముందుకు వస్తే మీకు ప్రమాదం కనుకని హెచ్చరికలు చెప్తూ ఉంటారు. ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనేకమైన మాటలు చెప్పి కూడా వారిని ఏం చేశాడంట? అది అని చెప్పి కింద ఇంకో మాట ఉంది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. చూసారంటే ఇంచుమించు 3,000 మంది. చూసారా? అలా చేర్చబడిన వారే ఎవరితో ఉంటున్నారు చెప్పండి? మీరు అపోస్తుల యొక్క బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అలా ఉన్నారు కాబట్టి వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. ఈరోజు అలా ఉన్నారా? ఉంటున్నామా? ఏమండి, వాక్యములో నాకు ఆ మాటలు ఈ మాటలు చెప్పడం రాదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే నేను జనాలను చూడను, వాక్యాన్ని చూస్తాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మీకు నచ్చితే వాక్యాన్ని విని ఆ గద్దింపేంటి, మారుమంటి పొంది నా ప్రభువుకు పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం తీసుకోవాలి తప్ప వెనకంజకి వెళ్ళిపోయే అవకాశాలే తీసుకోవద్దు. ధీమా మనకు తెలుసా? విన్నారు ఎప్పుడైనా ధీమాకు వస్తాం? ధీమా అంటే అపోస్తులైన పౌలు గారితో పాటు కొంచెం కాలం సహవాసంలో ఉన్నాడు. సహవాసంలో ఉండి ఎన్నో వాక్యాలు నేర్చుకుని బలపడి ఇకలోక స్నేహాన్ని స్నేహించాడంట. ఏ స్నేహం అంటే తప్పుకుపోయాడు, తెస్సలోనికలికి వెళ్ళిపోయాడు. సరే, ఇకలోక స్నేహాన్ని స్నేహించంటే క్రీస్తులో ఉండి ఏమంటే లోకములోనికి మనము ఆశలోనికి వెళ్ళామనుకోండి, ఎక్కడి నుండి తొలగిపోయే అవకాశం ఉంది చెప్పండి? క్రీస్తులో నుండి వేరైపోయి మరలా లోకములో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భక్తి అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనుషుల దృష్టిలో భక్తిని మెచ్చుకోవడం కాదు, కానీ ప్రభు దృష్టిలో మన భక్తిని మెచ్చుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఆ పౌలు గారు చెప్తున్న మాటల సందర్భాన్ని చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడంటే. అది భక్తి ఎవరు మెచ్చుకోవాలి? మనుషుల, సేవకుల, చెప్పండి, గ్రామ ప్రజల, ఎవరు మెచ్చుకోవాలి? లేదా సంఘంలో ఉన్న విశ్వాసుల? దేవుడు మెచ్చుకోవాలి. రాయబడిన మాట చూడండి, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అంటండి. తన్ను తాను మెచ్చుకున్నవాడు
అది పరిచయుడి వలె, ప్రభా వారానికి నేను ఏం చేస్తున్నాను, 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దర్శనం భాగం ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, వారికి వలె కాదు, వీళ్ళకి వలె కాదు, నేనే బాగున్నానని పరిచయుడు ఏం చేశాడు చెప్పండి అమ్మా? అది అలా ఇచ్చించుకున్నాడంట. అలా ఉండొద్దు అంటున్నాడు ఆయన. అందుకే ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు, చూసారా, భక్తి ఎవరు మెచ్చుకోవాలంటే దేవుడు మెచ్చుకోవాలి. ఏమండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరండి? మోషే. క్రీస్తు పరిచారకుడై ఉండి కూడా నా ఇల్లంతటిలో అయిన వాడు ఎలా ఉన్నాడంటే నమ్మకమైన వాడు, అంటే నమ్మకస్తుడు. భక్తిలో నమ్మకస్తులు కావాలి దేవునికి, తెలుసా? ఒక మోషేలో కనబడుతుంది భక్తి, ఒక దావీదు గారిలో కనబడుతుంది. దావీదు గారిని ఏమంటున్నాడంటే నా ఇష్టానుసరుడు. చూసారా, దేవుడు మనలో సాక్ష్యం ఇవ్వాలి, నా పిల్లలు భూమి మీద ఉన్నారో ఇలా నా ఇష్టానుసరులు, నా పిల్లలు భక్తి పరులు. ఒక యోబు గారి కోసం మాట్లాడుకున్న ఆ భక్తి కనబడుతుంది, ఒక దావీదు గారి కోసం మాట్లాడుకుంటున్న ఆ భక్తి. తెగింపు ఏంటి వాళ్ళకి? తెగింపు ఏంటంటే వాళ్ళకి షడ్రకు, మిషకు, అబేద్నెగోలు అన్న వారే మండుచున్న అగ్ని గుండములో మండుతుంటే రాజుకి భయపడ్డారా చెప్పండి? మీరు ఇదిగో నేను చెప్పే ఈ శాస్త్రానికి మీరు ఏమవ్వాలి? లోబడాలి. ఈ చట్టానికి మీరు ఏమవ్వాలి? లోబడాలి. లోబడకపోతే మండుచున్న అగ్నిగుండంలో మిమ్మల్ని ఏం చేస్తాం? పడేస్తాం. నెబుకద్నెజర్, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినంత అవసరత మాకు, ఆ చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు ఎవరనుకుంటున్నాం? పూజారహుడు అతడు. అవసరమైతే దేవుని చేతుల్లో మరణించడానికి, దేవుని కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప నీకు తల వంచవలసినంత అవసరత మాకు చింత లేదన్నారు. అయితే వీళ్ళని తీసుకుని 7 అంతలుగా చేయండి, అగ్ని దాంట్లో పడేయండి అన్నాడు. ఓకే, వెళ్ళిపోతామని ఆనందముగా వెళ్ళిపోయారు. పట్టుకున్నారు, ఇసిరి వేశారు అంట వాళ్ళందరూకి. అగ్ని ఎంతో మండుతుంది. ఏవండి, అలా పడిపోగానే మంటల్లో ఉన్నా కానీ వారికి కనీసం తల ఇంటుకలు కానీ బట్టలు కానీ కాలిపోలేదు. సరే, భక్తి అంటే వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి? తెగింపు అంటే అది. చూసారా, ఏదో మాటలు చెప్పినంత మాత్రాన వీసీ కాదు భక్తి అంటే. భక్తి అంటే క్రీస్తు పిల్లలుగా సహవాసం అన్న క్రైస్తవుడు అంటే ప్రాణం పక్కన పెట్టి క్రీస్తులో తెగించుకుని ముందుకు వెళ్ళాలి. యవన కాలంలో నీ కోరికలు, నీ పాపం ప్రేరేపిస్తే వాటిని అణిసివేసుకుని ప్రభువు కొరకు నువ్వు ఎలా ఉండాలంటే ఒక పరిశుద్ధుడిగా బ్రతకాలి, పరిశుద్ధమైన కుమార్తెగా బ్రతకాలి. అప్పుడే నీ జీవితాన్ని చూసి దేవుడు ఒకరోజు షడ్రకు, మిషకు అనే దానియేలు ఎలాగైతే దేవుని దృష్టికి కనబడ్డారో, నా పిల్లలు నా కొరకు చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డారని దేవుడు మురిసిపోతాడు. తెలుసా, మురిసిపోతాడు. ఇది మెచ్చుకోవడం అంటే దేవుడు మెచ్చుకున్న భక్తి అంటే అలా ఉండాలి. భక్తి అంటే అది. ఆ రోజు ఏమంటే తోడబొమ్మ చేసుకుని దేవుడికి విరోధముగా ప్రజలు మారిపోతే, మోషే ఒక్కసారి నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ కాల్చేస్తాను నేనని చెప్పాడు. కాల్చేస్తాను, నా మాట వినలేదేలో. ఐగుప్తుని నడిపించుకుంటూ వస్తుంటే ఇదిగో ఎన్నో తిరుగుబాటు చేశారు. ఇలాంటి వారు ఉండకూడదు, కాల్చేస్తాను, నీలో నుండి రప్పిస్తాను ప్రజలంటే, వద్దు ప్రభువా, అవసరమైతే నీ జీవ గ్రంథముల నుండి నా పేరు. సరే, మోషేకి దేవుడు మాట చెప్పగానే మోషే అంటే ఎంతో ఇష్టం. ఎబ్రీ పత్రికలో మాట ఎట్టినాం కదా, క్రీస్తు పరిచారకుడై ఉండి చూసారా, నమ్మకమైన వాడంట. భక్తి అంటే అలా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. చూసారా, ఈరోజు ఎలా ఉండాలి చెప్పండి? ఇక్కడ మాట చదువుకున్నాం కదా, ఎలాగా? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు అది. మన భక్తి, మన విశ్వాసం మనుషుల కొరకు ఎప్పుడు అనుకోవద్దు. మనుషులు అంటండి పై రూపాన్ని లక్ష్య పెడతారంట, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడికి కావలసింది హృదయాంతరంగంలో ఉంటున్న భక్తి. హృదయాన్ని చూసి సంతోషించేవాడే తప్ప పైకి కనపడుతున్న భక్తి వద్దు. ఏమండి, ఈ లోకము ఎక్కడ చూసినా పాపముతో నింపబడింది. ఎక్కడ చూసినా యథార్థత లేదు, ఎక్కడ చూసినా మంచి లేదు.
ఎక్కడ చూసినా చెడే తప్ప యథార్థత లేదు. మరి ఎక్కడుందండి? క్రీస్తు పిల్లల్లో ఉంది, క్రీస్తు యొక్క వాక్యంలో ఉంది సమృద్ధి. అందుకే ఇందాక మనం చదువుకున్నాం చూస్తారా, ఎఫెసీ రాసిన పత్రికలో కింద మాట చదవండి, కిందకి రండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక ఆ మాట చూడండి, పైనుంచి మరలా చదువుతాం. కావున అక్కడ కాదండి, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఏం మాట్లాడంటే అంటే సత్యం అంటే ఆయన వాక్యము, ఆయన మాటలే మన నోటంట రావాలి తప్ప మరొకటి మన నోటంట రాకూడదు. మీరు చాలామంది మీ బంధువుల దగ్గర కానీ మీ స్నేహితులతో కానీ ఉంటారు కదా, ఉంటున్నప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి? ఏం మాట్లాడతారు? మీరు ఏ కూర వండుకున్నారో కదా, మీరు ఎలాగున్నారో, ఈ విషయాలు అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది కదా, ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు తప్ప వాక్యాన్ని మాట్లాడుతున్నారా? దయచేసి అలాంటి అనుభవాలు లేకపోతే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వాక్యం చెప్పండి. వాక్యాన్ని మనము చర్చించుకుంటే నీలో ఉన్న కొన్ని విషయాలను బోధిస్తే వారిలో ఉంటున్న విషయాలు కూడా కొన్ని చెప్తారు. కొన్ని విషయాలు మనం చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారు ఎలా ఉన్నారో ఎలా ఉంటున్నారో కూడా వారు నోటంట కొన్ని విషయాలు కూడా మనకు చెప్తారు. ఇదిగో నేను బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాను, నా కోసం ప్రార్థించండి, వాక్యం చేత నేను బలపడాలి, నన్ను బలపరిచే మాటలు నాకు కావాలి అని వారు కూడా ఓపెన్ అయిపోయి చెప్తారు ఇలాగా. అందుకే బలహీనమగా ఉంటున్న వారి దగ్గర మనం ఏం పొందుకోవాలంటే వాక్యాన్ని చెప్పి వారిని బలపరిచి ఆ బలాన్ని పొందుకునే బిడ్డలుగా మనం అందరం మారాలి. మరి ఎంతమంది అలా ప్రయాసపడుతున్నారు చెప్పండి? నీ పొరుగు వారితో నువ్వేం చెప్పాలి చెప్పండి? సత్యమే మాట్లాడాలి. సత్యం అంటే ఏంటి? వాక్యమైన మాటలే తప్ప ఏమండి లోక సంబంధమైన మాటలు ఎప్పుడు కూడా మన నోటంట రాకూడదు. చేయండి. మారు మనసు పొందిన తర్వాత ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి బ్రతుకు మనం బ్రతకాలి తెలుసా? అలాంటి జీవితాన్ని ఏమండి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరికి చోటు ఇవ్వకూడదని రాయబడింది ఇక్కడ 27వ వచనం. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. అది అపవాదికి చోటిస్తే ఇంతకుముందు కలిగి ఉన్నదంతా కూడా వాడు ఏం చేస్తాడు? అది మొత్తం తీసుకెళ్ళిపోతాడు. అందుకే ఇంతకు మనం ప్రారంభం చదువుకున్న వచనం ఏంటి? మీ విరోధి అయినా అది ఏం చేస్తున్నాడు వాడు? గద్దించు సింహం వలె ఎవరిని మింగుదనా అని ఎతుకుచూ తిరుగుచున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలంటే వాక్యం మనలో ఉండాలి. ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం మునుపటి ప్రవర్తన విషయంలో అయితే ఎలా ఉన్నాం? ఏమ్మా చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? వదులుకొని ఇప్పుడు మనం ఏం పొందాలి? అది నూతన పరచబడాలంటే మారు మనసు పొంది ప్రభు కొరకు మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఒకసారి చూడండి, 2024లో నాకు మార్పు లేదు, కనీసం ప్రభా ఈ సంవత్సరంలోనైనా మారు మనసు నాకు దయచేయండి, మారు మనసులో నన్ను నడిపించండి అని ప్రార్థన యొక్క అనుభవాలు కూడా మనకే రావాలి. పోయిన సంవత్సరంలో ఎంతో బోధ వినబడింది, ఎంతోమంది సేవకులు నాతో మాట్లాడారో, నాకు కాదులే అనుకున్నాను కానీ ఈ సంవత్సరంలో అయినా నాతో మాట్లాడండి, మారు మనసు పొంది మీ కొరకు నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమను సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు. అది ఏం మారాలమ్మా?
మీ మనస్సు మారి నూతన మగుట వలన. అది చూసారంటే ఏం మారాలి? అది అంటే మారు మనస్సు మనకు రావాలంటే ఏమండి, మార్పులోనికి రావాలంటే పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందిందే ఏ జీవితం ఇది చెప్పండి? నూతన జీవితం. అలాంటి నూతన జీవితంలోనికి ఉండాలి. అలా చెప్పుకుంటూ వచ్చి ఇదిగో మీ దేహాలని దేవునికి సజీవ యాగముగా, అది ఎవరికి సమర్పించుకోవాలి? ఆయనకు అప్పగించుకుంటున్నామంటే మనకి ఇంకా లోకముతో పని ఏమీ లేదు. చూసారా, లోకంతో మనకు పని ఏమీ లేదు. మరి ఎవరికి అప్పగించుకుంటున్నాం? దేవునికి అప్పగించుకుంటున్నామంటే మరలా దేవునితోనే తప్ప నాకు ఏది అవకర్లేదు. అందుకే క్రీస్తులోనికి వచ్చి లోకములో కలిసిపోతున్నాం కాబట్టి విజయాన్ని మనము చూడలేకపోతున్నాం. ఆ విజయాన్ని చూడాలంటే, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే, ఆయన దీవెనతో మనం నింపబడాలంటే ఖచ్చితంగా మనం వేసే అడుగులో త్రొట్టిల్లకూడదు. మనం పొందుకున్న మార్పు మరలా పాపానికి అవకాశాన్ని ఇవ్వకూడదు. అందుకే సహవాసం అన్నది చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తి ప్రభా, నేను పాడే పాట మనుషుల కొరకు కాదు, చేసే ప్రార్థన మనుషుల కొరకు కాదు, నేను చేసే ప్రార్థన మనుషులకు కాదు, కానీ మీరు అంగీకరింపబడాలి, మీరు నా ప్రార్థన ఆలకించాలి. నేను పాడే పాట మీరు సంతోషపరచబడాలి. చాలామంది చక్కటి స్వరముతో పాడతారో, కొందరు స్వరాలు బాగోవో. ఏమండి, ఏమనుకుంటామంటే నేను సరిగా పాడలేను కదా అనుకుంటాం. కానీ నీ స్వరాన్ని దేవుడు చూడడం ఏం చూస్తాడు? నువ్వే హృదయముతో పాడుతున్నావో ఆ హృదయాన్ని చూస్తాడు తప్ప, ఏమండి నా స్వరం బాగుంది కదా, చక్కగా హార్ట్ టోన్ ఎలా ఉందో అలా పాడేశాను అనుకుంటే ప్రజలు చూసి సంతోషించవచ్చేమో కానీ దేవుడు సంతోషించాడు. దేవుడు సంతోషించింది నీకు సరిగా పాట రాకపోయినా పర్లేదు, ఏ హృదయముతో పాడుతున్నావో అది చూస్తాడు దేవుడు. కాబట్టి చక్కని పాటలు నేర్చుకోండి, పాడండి, స్వరాన్ని చూడకండి, ప్రభువుని మనస్ఫూర్తిగా పాడండి. ఒక విషయం చెప్పాలంటే పచ్చిగా అసలు నాకు పాటలు పాడడమే రాదు, కానీ ఈరోజు పాటలు పాడగలుగుతున్నానంటే అది దేవుని కృప. ఏమండి, నాకేమి రాదని ఎవరో డిసైడ్ అవ్వద్దు. దేవుడు నన్ను వాడుకోవాలి అని దేవుని వైపు చూస్తూ పాడండి. హృదయంతరంగంలో ఏముండాలి చెప్పండి? మారు మనసు అన్నది ఉండాలి. అలా ఉంటేనే పరలోకానికి వెళ్ళే భాగ్యం ఉంటుంది. ప్రభా, 2025లోనికి వచ్చాను, ఈ సంవత్సరమైన నాకు మారు మనసును దయచేయండి. ఎంతో జీవితాన్ని వ్యర్థముగా కాలాన్ని గడిపాను, ఎప్పుడు మరణం వస్తుందో నాకు తెలీదు. జాగ్రత్తగా ఆలోచించండి. 2024లో ఎంతోమంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి మనం ఉన్నామంటే కదా, పోయిన ఆదివారం చెప్పాను, దేనికోసం చెప్పాను? ఆయన దయ కోసం. చూసారా, ఆయన దయ వల్లే మనం బ్రతికి ఉన్నాం, ఆయన కృప వల్లే మనం బ్రతికి ఉన్నాం. ఈరోజు కూడా మనం ఉన్నామంటే ఆయన దయ. అంటే మనమందరము మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతకాలనే ఇంకా మనకేమిచ్చాడైనా అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీపించి